నమస్తే పెద్ద, ఏం పేరు? శ్రీనివాసరావు, జొన్నాదులో. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి ఏం పని చేస్తూ ఉంటారు? నేను క్యాటరింగ్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా, మ్యారేజ్ లింక్ ఉంది, అన్ని చేస్తున్నా. 3 చేస్తాను. సరేనండి, ఎలా ఉంది మొత్తం వ్యాపారాలు? వ్యాపారాలు బాగానే ఉన్నాయి, బాగుంది. గవర్నమెంట్ మారిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. గవర్నమెంట్ మారిన తర్వాత అని చెప్పి నేను క్వశ్చన్ అడగక ముందే చెప్తున్నారు. అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంకి దీనికి బోల్డ్ తేడా ఉంది. ఎందుకు అంత తేడా వచ్చిందంటారు? తేడా వచ్చిందంటే ఇప్పుడు మానవుడు బతకాలంటే ఇప్పుడు ఏదైనా కానీ రేట్లు అదిరిపోయినాయి కదా, చెప్పండి. ఇప్పుడు ఒక పింఛన్లేనే కానీ ఏమన్నా కానీ చంద్రబాబు గారు బాగానే చేస్తున్నాడు, సరేనా? అది నేను 45 సంవత్సరాలకి చేనేత పింఛను పెట్టుకుంటే నాకు ఇచ్చాడు. నాకు రాజధాని పింఛను వచ్చింది, కూలి పని రైతు కూలి వచ్చింది నాకు పింఛను. అది నెలకు 9,000 వస్తాయి నాకు. చేనేత పింఛను 4,000, రాజధాని పింఛను 5,000. రాజధాని పింఛను 2 వస్తాయి. చంద్రబాబు పుణ్యమంట, పరిపాలన బాగానే ఉంది. ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుతాడు లోకేష్, గుర్తుపెట్టుకో. ఇదే అరుగు మీద రా రేపు ఎప్పుడైనా సరే. 1,00,000 ఓట్లు పైనే అయితేనే గెలుస్తారు, వన్ సైడే చేస్తారు ఇక. అది సరేనా? అది రాజధాని పెన్షన్ అని చెప్పి అంటున్నారు కాబట్టి రాజధాని వరకు కొద్ది ప్రశ్నలు అడుగుతాను, దాని గురించి సమాధానాలు చెప్పండి. రాజధాని అనేది మనకి చాలా స్పెషల్ అటాచ్మెంట్, మనందరూ కూడా సెంటిమెంట్ లాంటిది ఇటు ప్రజలందరూ కూడా. అయితే గత 5 ఏళ్లలో రైతులు చాలా ఉద్యమాలు చేశారు, మొత్తం కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని డ్రామాలు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అన్నారు. మీరు రాజధాని ప్రాంత వాసులే కాబట్టి ఆ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూసకొచ్చినట్టు చెప్పండి కొద్దిగా. 5 ఏళ్ళు ఏముంది, ఇప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కొబ్బరికాయలు ఎత్తుకెళ్లారో, పసుపు ఎత్తుకెళ్లారో, కాయలు ఎత్తుకెళ్లారో, వాళ్ళు చాలా పూజలు చేశారు రైతులు. వాళ్ళ ఫలితం దక్కింది. 3 రాజధాని అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు. ఆయన గారు ఏం చేయలేదు సరిగా. ఇక నమ్ముకున్నారు రైతులు, చంద్రబాబుని నమ్మారు, ఇచ్చారు రైతులు. సింగపూర్ అంటే సింగపూరే చేస్తాడు, దాంట్లో ఇక రాజీ పడానికి పని లేదు. ఇప్పుడు మనం సొక్కా లేకుండా వచ్చాం హైదరాబాద్ నుంచి, మనకు రాజధాని లేదు, పాడు లేదు, ఎక్కడ పెట్టుకోవాలి మీటింగులు చెప్పు. అట్లా వచ్చాడు ఆయన, బాగానే చేశాడు. ఇప్పుడు అది సరుదు అన్నారో, మునిగిపోయిద్ది అన్నారో, మరి అక్కడే ఇప్పుడు బాగుందిగా. రోడ్లు వేస్తున్నారు, కంపాయి బిగుతున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీలు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరే చూడండి. కంపెనీలు వచ్చినాయా? ఎందుకు రావట్లేదు? ఏమేమి వచ్చినాయి? వస్తుంటే వలసల్లే రోడ్లు బాగు చేయగానే ఎంతమంది వస్తారు చూడండి రేపు. అది బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, ఏం బాధ లేదు. వాళ్ళ నాన్నకు కూడా, ముఖ్యమంత్రికి కూడా రావు. లోకేష్ గారికి అంత బాగా చేస్తాడు అభివృద్ధి. మంగళగిరి అంటే ఏంటో. ఆయన మీరు అమరావతి దానికి సంబంధించి కంపెనీలు వస్తున్నాయి మొత్తం చెప్పి అన్నారు. మరి ఇప్పుడు అమరావతిని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఐటీ కంపెనీలు లాంటి టీసీఎస్ కావచ్చు, లేకపోతే వేరే కంపెనీలు కావచ్చు, ఓ 2 ఏళ్ల తర్వాత అమరావతిలోనే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వైజాగ్ లో ఎందుకు పెడుతున్నారు మొత్తం? అన్ని శాఖలు డెవలప్మెంట్ చేయాలిగా, అందుకని. అన్నాడుగా, ఏం చేశాడు చెప్పండి? ఏమైనా చేశాడా? ఏం చేయలేదు కదా. అది ముందు అమ్మాడు, పొంతుల చేత మందులు కూడా అమ్మిచ్చాడు. ఒక మాస్టర్ చేత పొంతుల చేత ముందు అమ్మిచ్చాడు. పంతుల చేత పొంతుళ్ళు పాఠాలు చెప్పే పొంతుల చేత కూడా, కానిస్టేబుల్ చేత కూడా మందులు అమ్మిచ్చాడు. అది ఆయన గురించి మనం చెప్పేదే ఉంది, కానీ ఆయన గురించి చెప్పుకుంటాం కూడా వేస్ట్, సరేనా? ఇక గవర్నమెంట్ అనేది రాదండి, మర్చిపోతామే, గుర్తుపెట్టుకోండి. అమరావతి రైతులు ఎలా ఉన్నారు మరి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మళ్ళా పొలమాడి అది కూడా ఎత్తానికి లైన్ లో ఉన్నారు రైతులు కూడా. అదే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కావాలంటున్నారు 10,000 ఎకరాలు ఏమో లైన్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా రైతులు. అది బ్రహ్మాండంగా ఉంది, గవర్నమెంట్ బాగానే ఉంటది. అభివృద్ధి ఏంటో చూపిస్తాడు చంద్రబాబు, ఆయన అంతా తెలివిగలడు. ఇప్పుడు 44,000 ఎకరాలు అంటున్నారు, ఆల్రెడీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ మొత్తం మళ్ళీ రైతులకి కొద్దిగా వచ్చే లాభాల్లో నష్టాలు ఉంటాయి కదా. మరి వాళ్ళ పొలం ఇస్తే ఫ్లాట్ ఇస్తాడండి, అది కోట్లకి వెళ్ళిపోయింది ఫ్లాట్. మీరు అర్థం చేసుకోండి. అది ఇప్పుడు కంపెనీలు వచ్చి అనుకో, మెంత సీనియర్లు వస్తారు కదా, అంతా అది బాగా డబ్బు అంటే డబ్బు కానీ పెరిగిపోయింది అంతా. అది చాలా బాగుంటది పరిపాలన. పడి నెంబర్ 1, 100% నువ్వు నన్ను అడిగినా సరే, ఎవరిని అడిగినా సరే, కాగితాలు ఏరుకునే వాడిని అడిగినా కానీ సైకిల్కే ఓటేస్తానంటాడు, గుర్తుపెట్టుకోండి. అంతే, అది దాంట్లో ఇక రాజీ పడం. సరే పెద్దనా, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2014లో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే ఓ 10 ఏళ్ల తర్వాత 24లో వచ్చారు, మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఒకే రాజధానికి 2 సార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ ముందు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 58,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారు. అసలు ఇస్తారనుకుంటున్నారా? ఒకటే గుర్తుపెట్టుకో, రాజధాని మీద ఫోకస్ పెట్టాడు మోడీ గారు కూడా. రాజధానే లైన్ చేయండి ముందు అని ఆ ఒక్క మాట ఇచ్చాడు. అది చాలు, మాకు చేస్తాడు గ్యారెంటీగా. అర్థమైందా? కూడా మాటలు ఇచ్చారు కదా. మరి అప్పుడంటే మట్టి నీళ్లు తెచ్చాడు, ఆయన బాధలు అట్టాడి. ఇక్కడేమో ఏమి లేవు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం ఏమైనా కంపెనీలు వస్తే డెవలప్ ఉంటే బాగుండదు, కానీ ఏమి లేదు కదా. ఇంకా అది డెవలప్ ఉంటే ఇప్పుడు బాగుంటది, కానీ డెవలప్ లేని ఏమో చేస్తారు. అప్పులో బొప్పులో పీకొస్తున్నారు, చేస్తున్నారు. ముందు ఇప్పుడు చెప్పిచ్చి వెళ్ళిపోయాడు, వెళ్తా మూగిడి జగనం. ఆ మూగిని సరి చేస్తున్నాడు ఈ గారు. అది అన్ని అప్పులు చేసేసాడు, అర్థమైందా? మరి అప్పు తేవాల్సిందే ఎక్కడికైనా వెళ్ళి.
అప్పులు తెస్తేనే డెవలప్ అయ్యేది. అప్పులు తెస్తేనే డెవలప్ అయ్యింది అంటారా? పెళ్ళాగానే పిల్లలు పుట్టరుగా, బోల్ తతంగంలో ఉంటాయి కదా దానికి కూడా. అది చెప్పు, అది ఒక సిద్ధాంతి వస్తాడు, ప్లాన్ వేస్తాడు, దానికి రాయబోయే ఇసుక బోసుక వస్తేనేగా అది. మన దగ్గర 10 లక్షలు ఉంటాయి, ఒక 15 లక్షలు అప్పు తేవాలి. ఏ బ్యాంకుకో బొంకుకో వెళ్ళాలి మనం. అట్లాగే వెళ్తున్నాడు బ్యాంకులకి చంద్రబాబు తెస్తానికి అప్పులు. అది కంపెనీలు బొంపులు వస్తాయి, బాగా కడతారు, అప్పులు తీరుతాడు, జనాన్ని ఏం ముంచడు చంద్రబాబు. ఒకటే గుర్తుపెట్టుకునేది. ఓకే, ఇప్పుడు రాజధాని అంశం గురించి మాట్లాడుకుందాము. రాజధాని అమరావతి అని చెప్పి అన్నప్పుడు అందరూ ఓకే అన్నారు, కొంతమంది విమర్శించినా కానీ తర్వాత ఓకే అని చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత చూస్తే జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అమరావతిని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, 3 రాజధానులని సమర్థించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమరావతి మళ్ళీ రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కూటమి నాయకులు కావచ్చు, అందరూ అంటున్నారు. మరి వీళ్ళు దానికే కట్టుబడి ఉంటారా? 3 రాజధానులని సమర్థించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మధ్యలో అడ్డుపడే అవకాశం ఉందంటారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు, అది అయితేనే అమరావతి అయింది. గుర్తుపెట్టుకోండి, అది గ్యారెంటీగా చేస్తారు 100 రూపాయల దాకా. ఆ బిల్లు అయిన తర్వాతే ఇదే అమరావతి, ఇదే రాజధాని, ఇదే సింగపూర్. ఒకటే గుర్తుపెట్టుకోండి. అది ఒకవేళ జగన్ గారు మళ్ళీ వస్తే అమరావతిని ఇలానే వదిలేస్తారా? ఇప్పుడు మీడియాలో నేను 100 మీడియాలను చూశాను, 100 మందిలో 90 మంది టీడీపీ అని చెబుతున్నారు, కానీ జగన్ అని చెబుతారు ఎవరు కూడా. ఏ ముసల్మాన్ గల్లి ఇచ్చినా, ఏ పని చేసుకునే వాళ్ళకి గల్లి ఇచ్చినా, ఇప్పుడు లోగడ పనులు లేక అల్లాడిపోయారు. ఇసుక లేదు, బాడు లేదు. ఇప్పుడు టాబీ మేస్త్రీలు వాళ్ళు ఉండారు, అల్లాడిపోయారు కదా. చెప్పు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొంచెం బాగుంది, కొంచెం మార్పు వచ్చింది. జనానికి అందరూ తెలుసు, ఏం పిచ్చికల్లా అవన్నీ ఏం అవసరం లేదు. ఆయన గెలిచేవాడు మేము వస్తాం, మేము ఒక్కొక్కళ్ళని జైలుకి వేస్తాం అంటే అయ్యా డైలాగులు అనొచ్చట. చెప్పు, మరి వీళ్ళు కూడా అన్నారు కదా రెడ్ బుక్ అని చెప్పి, రెడ్ బుక్ అని చెప్పి మొత్తం చెప్పారు కదా, మరి వీళ్ళు కూడా అన్నారు కదా. ఏముండదు, ఆయన పచ్చ రెడ్ బుక్ తీసుకుని ఏముండదు, కానీ ట్రక్కు అది 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 జనానికి తెలుసులే కానీ ఆల్రెడీ. అది ఏం అవసరం, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన, చక్కగానే ఉంటారు. మళ్ళీ ఎన్ని గెలిచారో ఇంకా అన్నికన్నా ఇంకెక్కువ గెలుస్తారు. గుర్తుపెట్టారు. ముక్కలో చెప్పు, ఆ పాలన ఈ పాలన. ఒక ముక్క చంద్రబాబే. ఇప్పుడు రేపు అది పెడుతున్నారు ఏది కడపలో, రేపు చూడండి ఎంతమంది జనం వెళ్తారో, ఎన్ని బస్సులు పెడతారో చూడండి. డబ్బులు ఇచ్చే కీరు బస్సులు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం అంటే. నేను చెప్పముందే చెప్తున్నారే మీరే. మరి ఎంతే జనం అట్ట వెళ్తారో. ఇది పెడుతున్నాడుగా మహానాడు, 3 రోజులు ఉంది. అది 27, 28, 29. అది మేము వెళ్తాం. అది ఏసీ బస్సులే మా అన్ని ఇక్కడ పెట్టేది మేము. అది సరేనా? అది ఓకే. నెంబర్ 1 ఉన్నది పరిపాలన. ఏ క్లాసు 1,00,000 పైన వస్తాయి. రేపు లోకేష్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు కుప్పంలో ఎట్ట చేస్తాడు దానికన్నా ఎక్కువ చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి విన్నాను, అది మరి కరెక్టో కాదో నాకు కూడా తెలియదు. నారా లోకేష్ గారు అంట రేపు పొద్దున అమరావతి కంప్లీట్ అయింది అనుకోండి, అమరావతికి వెళ్ళిపోతారు, మంగళగిరిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి అంటున్నారు. పొరపాటును కూడా మంగళగిరి నుంచి వదలడు. గుర్తుపెట్టుకోండి. అది ఈ రాజధానిలో ఉంటాడు. ఇదే సీటు, మంగళగిరి సీటు ఆయనకి. మేము పద్మశాలి, నాకు 45 ఏళ్ళకి పింఛన్ ఇచ్చాడు చంద్రబాబు. ఎవరు ఇలా? మేము మొగ్గని ఎత్తాం. నా మొగ్గలో నీళ్లు వస్తే 25,000 ఇచ్చాడు. ఎవరు ఇలా? అది మొగ్గల వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చాడు. చేనేత వాళ్ళు అంటే అంత బాగా చూశాడు. కళ్ళు కార్మికులకి అయినా సరే, ఎవరినైనా సరే, పేదల పార్టీ తెలుగుదేశం అనేది. గుర్తుపెట్టుకోండి. సరేనా? జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ కాదండి, అసలు ఆయన ముందు మంచిది కాదు. చాలా మంది చచ్చిపోయారు. అసలు మంచిదే కాదు. మీకు అలవాటు ఉందా? నాకు అలవాటు లేదు. బాలేదని చెప్పి అంటున్నారు. బాలేదని చచ్చిపోయారు బోల్డ్ మంది అండి. నాకు బోల్డ్ క్యాటింగ్లు వచ్చింది చచ్చిపోతే. అది దినాల మొనాలు ఏడు వస్తుంటాయిగా. అది మంచి మందు కాదు. ఇప్పుడు మంచి మందు వచ్చింది, బాగా తాగుతున్నారు. ఇప్పుడు ఎవరో సావాల మందులు తాగి లోకటి తెగ చచ్చిపోయారు మందులు తాగి. కుంభకోణం ఒక్కొక్కళ్ళు బయటికి వస్తారు, రాకుండా ఏముండరు. ఇప్పుడు దొంగోడు ఇవాళ కాకపోతే రేపు కాదు ఎల్లుండేనే ఆగదగాయ. దొంగతనం బయట పడిద్ది కదా. చట్టము ఎవరు చేసుకునే పని వాళ్ళే చేసేసింది. ఎవరిని తీసుకెళ్ళాలి వాళ్ళని తీసుకెళ్తారా? మరి తీసుకెళ్తారు గ్యారెంటీగా. చూసుకోండి, గ్యారెంటీ. అది ఏమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనపై మళ్ళీ సెంటిమెంట్ వచ్చిద్దేమో కదా. ఏముండవు ఈసారి. అవసరం బాగానుంది పరిపాలన. నెంబర్ 1 టీడీపీ. బెల్ట్ షాపులు ఎక్కువ అని చెప్పి అంటున్నారు. మరి బెల్ట్ షాపులు ఎక్కువ అయినాయా? మరి బెల్ట్ షాపులు ఎక్కువ అయ్యేదే ఉంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వేసుకున్నారు, ఆయనకి అక్కడక్కడ తగిలింది. మరి ఏదైనా వ్యాపారమే కదా అది కూడా. అది వ్యాపారం అంటే మరి ఆదాయానికి గండి కొడుతున్నట్టు కదా, ప్రభుత్వ ఆదాయానికి బెల్ట్ షాపులు పెడితే. ఇలా మనం ఎక్కడ ఆపుతామయ్యా? ముందు తాగే వాళ్ళని ఆపలేం కదా. పొద్దుగూరు పని చేసి వస్తాడు, ఏదో 90 పోయి తాగుతాడుగా, తప్పదుగా. మనం ఏం ఆపుతాం? అది లేదుగా. ముందు తాగితేనే పనులు చేయగలమా? మరి అదేగా. ఇప్పుడు అది లేదుగా. ఇవాళ ఆ ముందేగా. ఇవాళ పింఛన్లు కానీ బొంచులు కానీ ఏదైనా కానీ ఇవ్వాలంటే అవి ఉంటేనే వ్యాపారం. అది ఏం లేదుగా. అంటే తాగమని చెప్పి ప్రోత్సహిస్తున్నారు మీరు. తాగేవాళ్ళు తాగకుండా ఎట్టుంటారు చెప్పు? తాగుతానే ఉంటారు. రేపు పొదుగులు పని చేసి వస్తారు. ఇవాళ టాపీ పని వాడు ఉంటాడు, 200 తాగుతాడు, 400 ఇంటో ఇస్తాడు తమ్ముడు. ఈ కూడా ఎట్టుంటాడు? అదే వ్యాపారం. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం ఆదాయం లేదు. చెప్పానుగా, మట్టి చెప్పించి వెళ్ళాడు జగన్. దాన్ని సత్తనారు, ఏం చేయాలి అర్థం కాక వీళ్ళు కూడా అప్పుల మీద అప్పులు చేస్తున్నారు వీళ్ళు కూడా. అయితే అప్పుడు మద్యం నాణ్యత అనేది బాగాలేదని చెప్పి అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందండి? బాగుంది. ముందు బాగుంది, ఏం బాగలేదు. అమ్మగానే
చాలా మంది చూసి అడుగుతుంటాక ముందు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందంటే ఇదే బాగుందండి అంటారు. రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రేట్లు అప్పటికి ఇప్పుడు ఒకే రేట్లు పెట్టుకుంటారు. ఒకే రేట్లు తగ్గిలేదా రేట్లు? ఏం తగ్గితే 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తారు. ఏముంది అది 10-20 తగ్గించారా లేదా? తగ్గించారుగా. తగ్గించారు. నేను విన్నది ఏంటంటే కొన్ని చోట్ల లైసెన్సులు తీసుకున్న వాళ్ళు బార్ యజమానులు ఏం చేస్తున్నారంటే బాటిల్ మీద ఎంఆర్పి కన్నా 20-30 ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి విన్నాను. అలా జరుగుతుందా? గిట్టినోళ్ళు బోల్డ్ రకాలు చెబుతారు కానీ అన్ని మసి మా గుట్టగాల్చి మీద తెచ్చి ఏం లేదు. అది నెంబర్ 100 ఉంది, ఏం బాధలేదు. ఓకే సరే.